హాయ్ అండి, రైతన్నలకి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు చూసుకున్నట్లయితే మార్చి 7వ తారీఖు శుక్రవారం. ఈ రోజున రైతన్నలకు ఎవరికైతే ఇంతవరకు రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకైతే ఈరోజు మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. కాబట్టి రైతన్నలు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఏ రోజున రైతు బంధు డబ్బులు పడతాయనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జనవరి 26 తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు వరకు ఎవరికైతే రైతులకి 5 ఎకరాలలోపు ఉన్నవారికి మాత్రమే తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే జమ చేశారు. అంటే తెలంగాణలో ఉన్న 10 లక్షల రైతన్నలకు మాత్రమే తమ ఖాతాలో అయితే డబ్బులు అనేది పడడం జరిగింది. మిగతా 18 లక్షల రైతన్నలకి ఈ రోజు నుంచి తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే జమ అయితే కాబోతున్నాయి. అలాగే రైతులకి ఎవరికైతే 10 అలాగే 15 ఎకరాలలోపు ఉన్నవారికి ఈ రోజు నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తమ ఖాతాలో అయితే డబ్బులు అనేది వేస్తున్నారు. అలాగే చాలామంది రైతులు మొబైల్కి SMS రానందు వల్ల మాకు రైతు బంధు డబ్బులు పడట్లేదని చాలామంది అయితే ఇలా అనుకుంటున్నారు. కాబట్టి రైతన్నలు మీ అకౌంట్లో రైతు బంధు డబ్బులు పడ్డాయో లేదో క్లారిటీగా తెలుసుకోవాలంటే మీరు మీ దగ్గరలో ఉన్న మీ బ్యాంక్కి వెళ్ళి మీ ఖాతా బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోవాల్సిందే. అలాగే రైతన్నలకి ఎవరికైతే తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు పడ్డాయో మీరు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ జిల్లా అలాగే మీ గ్రామంతో సహా మాకు రైతు బంధు డబ్బులు పడ్డాయని కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మీరు ఇలా కామెంట్ పెట్టడం వల్ల చాలామంది రైతులకి ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో వారికైతే ఎన్ని జిల్లాల వరకు రైతు బంధు డబ్బులు పడ్డాయి అనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది. అలాగే తెలంగాణలో ఉన్న 28 లక్షల రైతన్నలకు 1,75 కోట్ల రైతు బంధు డబ్బులు అయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే విడుదల చేశారు. ఆ డబ్బులు కూడా జనవరి 26 తారీఖు నుంచి రైతుల ఖాతాలో అయితే వేస్తూ వస్తున్నారు. ఈ నెల మార్చి 1వ తారీఖు వరకు రైతులకి ఎవరికైతే 5 ఎకరాల లోపు ఉన్నవారికే తమ ఖాతాలో రైతు బంధు డబ్బులు అనేది పడడం జరిగింది. మిగతా రైతన్నలకు ఈ నెల 31వ తారీఖు లోపు మీ ఖాతాలో రైతు బంధు డబ్బులు ఖచ్చితంగా జమ చేస్తామని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. మన తెలంగాణలో ఉన్న 28 లక్షల రైతన్నలకు ఈ నెల ఆఖరిలోపు తమ ఖాతాలో రైతు బంధు వేయటం పూర్తి చేసుకుంటామని పోయిన నెల ఫిబ్రవరి 15వ తారీఖు రోజున రైతు బంధు మీటింగ్ సభలో అందరి ముందు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అలాగే రైతన్నలకు ఎవరికైతే 10 ఎకరాలలోపు ఉన్నవారికి ఈ మార్చి 31వ తారీఖు లోపు మీ ఖాతాలో అయితే డబ్బులు అనేది వేయటం అయితే జరుగుతుంది. మిగతా రైతులకి ఎవరికైతే 15 ఎకరాల పైగా ఉన్నవారికి మీ అకౌంట్లో అయితే డబ్బులు అనేది పడతాయి. అలాగే రైతన్నలకు ఎవరికైతే రైతు బంధు పడని వాళ్ళు ఉన్నారో మీకు ఇలాంటి అప్డేట్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. సో ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ని ఫాలో అవ్వండి.